వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దా వర్గం నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారు. 12 మంది మావోయిస్టుల లొంగుబాటు. రేవంత్ ప్రభుత్వంలో పోలీసులంటే భయం లేని పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబుపై బ్లేమ్ గేమ్ కోసం ఇక్కడ వైసీపీ సభ. అంగడి చిట్టి అని చెప్పంటాను. నేను ఎక్కడ రద్దు కాదు. ప్రతి కాడ రోజుకి 20 రూపాయలు వసూలు చేస్తారమ్మా. రోజుకి 20 నెలకు 600 రూపాయలు, సంవత్సరానికి 7,000 రూపాయలు. 12 72 7,000 రూపాయలు. మన దసరా బతుకమ్మ పండుగ ఎక్కువ. మన దసరా బతుకమ్మ పండుగ ఒట్టుకుందా. నేను 30 ఏళ్ళు రద్దు చేసి 30 ఏళ్ళు అంటే 30 × 7 లెక్క 2 లక్షల రూపాయలు లాభం చేసిన. మన దగ్గులమ్మగాడ సంఘభవనం కావాలని చెప్పారంటే మొన్న 10 లక్షల మందులు చేపించి టెండర్ చేసినామా. దగ్గులమ్మగాడ ఏదైతుందో మేము ఇంత దాన్ని కార్యం చేసుకుంటాం, పురుడు పుట్టెట్లు చేసుకుంటాం. మాకు ఏదైనా కావాలని చెప్పారంటే ఆడేదైతుందో ఆడ ఒక 10 లక్షలు పెట్టించినామా. అలా ముస్లిమ్స్ ఈద్గా కావాలని చెప్పడం వాళ్ళు ఈద్గా దాని కథ కొట్టి దాని వెనుక మనకు 5 గుంటలు జాగ తీపించిన. ఈద్గా ఎందుకు 5 గుంటలు జాగ తీపించిన? ఇప్పుడు మనకు రేపు అక్కడ కట్టుకుంటానికి ఇత్తని కాముడు కలుతాం. నేను ఇన్నేళ్ళు అయినా మిమ్మల్ని నమ్ముకొని నేనున్నా, నన్ను నమ్ముకొని పెద్దలున్నాడు, నన్ను నమ్ముకొని బొల్లిశేఖర్ ఉన్నాడు. మా దుర్గన్న అయితే పుట్టు కాంగ్రెస్ ఆయన 4 సార్లు కౌన్సిలర్ అయిండు. ఈసారి జనరల్ అయిందని చెప్పిన సాజిద్ పట్టడానికి ఏదో చేస్తే ఆహా ఈ దుర్గయ్య చెప్పాడు ఆయన చెప్పిన మేము ఇస్తామా? గుర్తు కాదు తల్లి. మీకు ఎవడు పని చేస్తాడు, ఎవడు ఇన్నేళ్ళు మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు? ఇలా మా కాంగ్రెస్ పార్టీ దొంగలు పడ్డట్టు ఏదైతుందో అని గుర్తెత్తుకపోయాడమ్మా. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డట్టు మనం గుర్తెత్తుకపోయాడు. నేను ఎమ్మెల్యే గారు ఏదో చెప్పిండ్రు, నేను బీఆర్ఎస్ పార్టీ నాకు కారు గుర్తే అన్నాడు. టీవీలలో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది, అని స్పీకర్ కూడా చెప్పిండు. నిజమేనా సంతోషం, నీ కారు గుర్తులేము, మేము వద్దంటలేము. ఆ పక్కింటోడికి ఎందుకు అన్నం ఎత్తావు? ఎందుకు ఈ దొంగ బుద్ధి? అవునబ్బా, నువ్వు కారు గుర్తాను ఎప్పుడైతే అంటున్నావో నీ కారు గుర్తులే నువ్వు ఉండరా నాయన. మా జోలికి रूप से नक्सलवादी अभियान संचालित की जा रही है, जिसके परिणाम स्वरूप बस्तर संभाग के अंतर्गत माओवादी संगठन का काफ़ी बड़ी झटका लगा। इस अवधि में बस्तर संभाग में 550 से अधिक माओवादी कैडर के डेड बॉडी अलग अलग मुठभेड़ के पश्चात सुरक्षा बल द्वारा बरामद की गई है। इसमें सीपीएम माओवादी संगठन के सरगना जनरल सेक्रेटरी बसवराजू हैं, सेंट्रल कमेटी मेंबर्स के सत्यनारायण रेड्डी, सुधाकर के रामचंद्र रेड्डी और सीमावर्ती गरियाबंद जिला में भी मोडम बालकृष्ण चलपति और अन्य जो नक्सल प्रभावित प्रांतों में सेंट्रल कमेटी मेंबर्स गणेश के माडवी हिडमा और झारखंड में अनलदा। इस प्रकार माओवादी संगठन का लगभग 12 सीसीएम और पुलिस ब्यूरो लेवल का कैडर्स और उनके जनरल सेक्रेटरी का डेड बॉडी सुरक्षा बल द्वारा मुठभेड़ के पश्चात बरामद किए गए थे। और काफ़ी बड़ी संख्या में सीपीएम माओवादी संगठन के जो सीनियर कैडर्स है, जिसमें पुलिस ब्यूरो मेंबर वेणुगोपाल हैं, सेंट्रल कमेटी मेंबर्स में रूपेश, सुजाता, चंद्रन्ना और अन्य जो DK लेवल कैडर्स में वेंकटेश, राजू सलाम, रनीता, राजवन मंडावी। इस प्रकार काफ़ी बड़ी संख्या में वो हिंसा त्याग करके समाज की मुख्यधारा में शामिल होने के लिए आए हैं। उन्हें भी शासन द्वारा स्वीकार किया गया, समाज भी उनका स्वागत किया और उनके पुनर्वास के लिए सभी प्रकार का अभी कार्रवाई जारी है। अकेला अक्टूबर 17, 2025 में एक हिस्टोरिकल इवेंट में 210 माओवादी कैडर 153 हथियार के साथ संभाग मुख्यालय जबलपुर में पुनर्वास के लिए सामने आए थे। उसके बाद लगातार सभी जिला मुख्यालय में, जैसा कांकर हो, नारायणपुर हो, सुकमा हो, बीजापुर, दंतेवाड़ा, कोंडागांव, सभी जिला में माओवादी कैडर्स, उस पर टॉप लेवल कैडर से लेकर नीचे लेवल कैडर्स हिंसा के मार्ग छोड़कर समाज की मुख्यधारा में शामिल होने के लिए काफ़ी बड़ी संख्या में सामने आए थे। यदि आंकड़ा के हिसाब से बात करेगा, विगत 24 महीने में 2400 से अधिक माओवादी कैडर ने मुख्यधारा में చూపియండి. ఎవడన్నా ఉంటే సిగ్గు లేకుండా ఇట్లాంటివన్నీ
పక్కకు పెట్టి మీరు ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకం మీద పడి హిడెన్ అజెండా నెల్లూరులో ఉన్న 2 రిజర్వాయర్లు నిండనీకనే మా కాడే ఆడుండే రిజర్వాయర్ దో ఉన్నా కూడా ఇట్లుండే రిజర్వాయర్ ఇదో ఆ రిజర్వాయర్ల ముఖం చూడండి మీరు ఎట్లుందో. కాబట్టి మీరు ప్రజలను తప్పుదో పట్టించేదానికి నయవంచన చేసేదానికి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆయనను బ్లేమ్ గేమ్లో ఆయనను ఇన్వాల్వ్ చేసేదానికి చేశారు. ముందు మీరు రాయలసీమలో ఉన్న ఈ రోజు లీడర్లు ఎవరైతే వస్తున్నారు ఈ బహిరంగ సభకు వాళ్ళకి ఎంతెంత పొలం ఉంది, ఏమి పండిస్తున్నారు అన్నటువంటి డేటా తీయండి. మీరు డేటా తీయండి. ఏది తెలియకుండా మోసం చేసేదానికి ఈరోజు బహిరంగ సభ ఇడబెట్టు, తెగిపోయినటువంటి అల్గనూరు రిజర్వాయర్లో పెట్టి బహిరంగ సభ పెద్ద బయలు చూడు, ఎంతమందిని తోలుతారో తోలండి మరి. కాబట్టి ఈ మోసం చేసేది మానుకోండి. రాయలసీమను పక్కదో పట్టించేది మానుకోండి. మీరు మాకు కావాల్సింది బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కోసం పోరాడండి. మేము మీతో పాల్గొంటాం, మేము మీతో నడుస్తాం. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టి 60 టీఎంసీల నీళ్లు కనుక అక్కడ నిలుపుదల చేసే రిజర్వాయర్లో మీతో పాటుగా మేము సహకరించేదానికి సిద్ధం. అది కాదు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా, ఏదైనా నామకే వస్తే డబ్బులు కొట్టుకొని పోవాలా. ఇది రాయలసీమ దుస్థితి, ఇది రాయలసీమకు జరుగుతున్న అన్యాయం. అందుకే ఈరోజు ఈ గట్టు మీద నుంచే నేను ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తా ఉన్నాను. నేను అందరికీ నమస్కారం. ఇవాళ మరి మొయినాబాద్లో కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగినటువంటి స్వప్న గారి యొక్క ఉదంతం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి బాధ కలిగించింది మా అందరికి కూడా. మరి ప్రత్యేకించి ఒక ఆడబిడ్డ చదువుకొని లాయర్ అయ్యి ఇవాళ లాయర్ ప్రాక్టీస్ చేసి రేపో మాపో పెళ్లి చేసుకునే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లను మరి పర్సనల్ తగాదాలతోని సొంత కుటుంబ సభ్యులే మరి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. అయితే ఇక్కడ ఘోరం ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక లొల్లి ఉంటుంది, అది పక్కన పెడితే పోలీస్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణం. ఒకవేళ వాళ్ళు పట్టించుకొని సీరియస్గా యాక్షన్ తీసుకొని అంతకుముందే బలంగా ఈ నిందితులను బెదిరించినట్టయితే ఇట్లా ఇంత దారుణం జరగకపోతుండే అనేది మా సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్న మాట. సో నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ కేతిరెడ్డిపల్లిలో ఇంత అన్యాయం జరిగిందంటే కేవలం పోలీసులు అంటే భయం లేకపోవడం వల్లనే జరిగింది. హైదరాబాద్ మహానగరంలో కూడా గన్నులు పెట్టి బెదిరించి డబ్బులు గుంజుకుపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎటు పడితే అటు ఆడపిల్లల మీద రోజు రోజుకి దారుణాలు దాష్టికాలు పెరిగిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, మీరు శ్రద్ధ పెట్టండి, పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏదన్నా కంప్లైంట్ వస్తే సీరియస్గా తీసుకోమని చెప్పండి. పైగా ఈ అమ్మాయి అడ్వకేట్స్కి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఏ లాయర్కైనా కూడా కొంత ప్రొటెక్షన్ అనేది చట్టంలో ఉంటుంది. దానికి సవరణలు చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ బిల్లు పాస్ కాకుండా అసెంబ్లీలో పెండింగ్ ఉన్నది. ఆ బిల్లు తొందరగా పాస్ అయ్యేటట్టు చూడాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ఆడబిడ్డ మీద, ఒక న్యాయవాది మీద జరిగినటువంటి దాడికి తక్షణమే సీఎం గారు స్పందించి మరి ఏదైతే నేరస్తులు జైల్లో ఇప్పటికే పెట్టినారో వారికి శిక్ష తొందరగా పడాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీన్ని చేపట్టాలి. లాయర్లందరూ కూడా హైకోర్టులో ధర్నా చేసి మేమెవ్వరం కూడా ఆ నిందితుడికి బెయిల్ వేయబోమని స్పష్టంగా చేసినారు. కాబట్టి మరి త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 3 నెలల లోపల శిక్ష పడేటి ఫైనల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. తొందరగా శిక్ష పడకపోతే భయం అనేది ఉండదు నేరస్తులకు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు ఆ నిందితులు 4గురిలో ఒక అతను ఆల్రెడీ ఇదివరకే హత్యానేరం కింద ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి కఠినంగా శిక్షించాలి, ఆడబిడ్డలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి స్వప్న కుటుంబ సభ్యులకు పాపం ఇద్దరు కూడా చాలా ముసలి వాళ్ళు అయినటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా వారి పక్షాన మేమందరం నిలబడతాం, గ్రామస్తులందరూ కూడా నిలబడతారు. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది కదా, ల్యాండ్ ఆర్డర్ ఏమైనా దారి తప్పుతుందని అనుకోవచ్చు ఈ విషయం? 100% అండి. ఈ హైదరాబాద్ మహానగరంలో మొన్న అగ్ని ప్రమాదానికి గురై దాదాపు ఇప్పటి వరకు గత సంవత్సరంలో 22 మంది చనిపోతే హోమ్ మినిస్టర్ అయినటువంటి సీఎం గారు ఆయన్నే మున్సిపల్ శాఖ కూడా ఉన్నది, కనీసం ఒక్కరిని కూడా పోయి ఆయన చూడలేదు, అసలు ఏం జరుగుతుందని పట్టించుకోలేదు. అంటే ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉండడంతో విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ
ఏది కూడా కరెక్ట్గా ఆయన చూసుకోలేకపోతున్నారని అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక పక్క గురుకులాలలో అందరు కూడా పిల్లలు విషాహారం తిని చనిపోతున్నారు. నిన్న మొన్న ఒక పాము గుట్టి చనిపోయిన గురుకులాలలో. ఇంకో పక్క నేరాలు పెరిగిపోతున్నాయి, ఆడపిల్లల మీద దారుణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. ముసలి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండాలంటే హైదరాబాద్లో భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ దాష్టికం జరిగింది. అంటే పోలీస్ వ్యవస్థను కూడా మరి చాలా సీరియస్గా డీజీపీ గారు కూడా ఈ అంశాన్ని తీసుకొని మరి కంప్లైంట్ అన్నిసార్లు ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు, ఆ అంశం మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. పెండింగ్ ఉన్నటువంటి లాయర్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ ఆఫ్ లాయర్స్ యాక్ట్, అది కూడా త్వరితగతిన పాస్ చేసుకోవాలి. వీలైతే ఈ బడ్జెట్ సెషన్లోనే పాస్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.